ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి, మోడరేట్ నుంచి హై లెవెల్లో ఏ విధంగా వస్తూ ఉన్నాయని మనం ఈరోజు కొన్ని బిట్స్ చూద్దాం. సో ఎస్ఎస్జిడికి సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అనేది ప్రతిరోజు కూడా మనకి ఈవినింగ్ 6 PM అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఎస్ఎస్సి అయితే ఎవరైతే జాయిన్ అవుతారో జాబ్ అనేది కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎస్ఎస్జిడికి సంబంధించి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి వాయిస్ క్లారిటీ ఉందో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఈవినింగ్ 6 PM అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాయిస్ క్లియరా? వాయిస్ ఏ విధంగా క్లియర్గా ఉందా? వాయిస్ క్లియరా? మహేంద్ర హాయ్. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి వాయిస్ క్లియర్ అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. హాయ్, ఈరోజు మనం పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. సో దీంట్లో పరంగానే మనం ఈరోజు ఎవరైతే ఎస్ఎస్సిజిడి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎస్ఎస్సిజిడికి సంబంధించినటువంటి కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో కేవలం ఇది 999 రూపాయలకే మీకు అందిస్తూ ఉన్నారు. రూపాయలకి మీకు 6 నెలల వ్యాలిడిటీతో మీకు అందిస్తూ ఉన్నారు. అంటే మనకి ఎగ్జామ్ అనేది జనవరి లేదా ఫిబ్రవరిలో మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు సార్ జనవరి లేదా ఫిబ్రవరిని మనం అనుకుంటున్నామంటే ఎస్ఎస్సి బోర్డు అనేది మనకి ఆల్రెడీ కొన్ని మంత్స్ బ్యాక్నే మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. సో దాంట్ పరంగానే నోటిఫికేషన్ లేట్ అవుతుంది, కానీ ఎగ్జామ్ అనేది 90% వచ్చేసి జనవరి ఎండింగ్ నుంచి లేదా ఫిబ్రవరి స్టార్టింగ్లో అయితే మీకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎస్ఎస్సిజిడికి సంబంధించినటువంటి లైవ్ అనేది ఎవ్రీడే ప్రతిరోజు కూడా 6 గంటలకు అనేది మనం స్టార్ట్ చేసుకుంటూ ఉందాం. సో ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడేవంటే బిట్స్ ఇవి. సో దాంట్లో పరంగా ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఒక విద్యార్థి ఒక పరీక్షలో 75% మార్కులు సాధించి 60% మార్కులు సాధించిన మరొక విద్యార్థి కంటే 30 మార్కులు ఎక్కువ పొందాడు. పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అని అడుగుతూ ఉన్నాడు. సో ఏ స్టూడెంట్ స్కోర్ 75% ఇన్ ఏ టెస్ట్ అండ్ గెట్స్ 30 మార్క్స్ మోర్ దెన్ అనదర్ స్టూడెంట్ హూ స్కోర్ 60%. వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ది టెస్ట్ అన్నాడమ్మా. సో ఒక స్కూల్లో ఎగ్జామ్ పెడితే వాళ్ళకి 2 విద్యార్థులు పోటీ పడ్డారు. సో ఆన్సర్ చెప్పండి అమ్మా. ఆన్సర్ని కామెంట్ చేయాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తూ ఉంటాం అంటే షార్ట్ కట్స్ పరంగా కానీ సొల్యూషన్ పరంగా కానీ మనకి ఎగ్జామ్లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది, కాబట్టి మనం తక్కువ టైంలోనే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని మీకు ఎవ్రీడే మీరు ఈ క్లాస్ అనేది వింటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి సమ్ని కూడా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు. ఎక్స్ అనే ప్రాసెస్ ఎవరైతే చేస్తారో కొంచెం జాబ్లోకి వెళ్ళడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో అంటే ఏ బిట్టికి మనం ఏ విధంగా తక్కువ టైంలో చేసుకోవాలని నేర్చుకోవాలంటే ఈ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీంట్లో పరంగానే ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకుంటే కృష్ణ 200 వెరీ గుడ్.
ఇంకా ఆన్సర్ చేయాలమ్మా? ఓకే రైట్. ఫస్ట్ వన్ చూసుకుందాం. ఒక విద్యార్థి 75 మార్క్స్ అనేది సాధించాడంటమ్మా. ఇంకొక విద్యార్థి 60% మోర్ దెన్. ఒక వ్యక్తి 75% అయితే ఇంకొక పర్సన్ 60% అనేది మార్క్స్ అనేవి వచ్చాయి. అయితే ఈ ఏ అనే పర్సన్ కంటే బి అనే పర్సన్ ఇద్దరు విద్యార్థులకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు నీకు అనేది 15%. ఈ 15% మార్క్స్ నీకు ఎంత ఇచ్చాడం అంటే 30 మార్క్స్ అని తను డైరెక్ట్గా మనకి ఇచ్చేసాడు. అంటే పర్సంటేజ్ పరంగా ఈ పర్సన్ అనేవాడు ఈ పర్సన్ కంటే 15% తక్కువ లేదా ఎక్కువ అంటే మోర్ దెన్ అనేటప్పుడు ఎప్పుడైనా సరే గ్యాప్కి ఈక్వల్ ఏమైతే ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్. అంటే 15% 30 అయినప్పుడు మరి టోటల్ మార్క్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయమ్మంటే 100%. సో 100/15 × 30. సో 15 1s 15 2s దట్ ఈక్వల్స్ టు 200 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో మొత్తం హాజరైన విద్యార్థుల్లో 93% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు మరియు 9275 మంది విద్యార్థులు విఫలమయ్యారు. పరీక్షలో హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడమ్మా? సో in an exam, out of total number of appeared students in 93% passed and 9275 students failed. What is the total number of students appear in the examination? Comment చేయండమ్మా. వీడియోని లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందమ్మా. ప్లీజ్ ఆన్సర్, త్వరగా ఆన్సర్ చేయాలి. హాయ్ గణేష్, గుడ్ ఈవినింగ్. చెప్పాలమ్మా ఆన్సర్. మనకు ఆన్సర్ ట్రై చేస్తూ ఉండాలి. ఆన్సర్ వచ్చినా రాకపోయినా ట్రై అనేది మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆన్సర్ అనేది సెకండరీ. మనం ట్రై చేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుంది. వెరీ గుడ్. ఆప్షన్ 2 అంటున్నారు కొంతమంది, ఆప్షన్ 1 అనేది కొంతమంది అంటున్నారు. ఓకే రైట్, చెక్ చేద్దాం ఒకసారి. ఏమన్నాడంటే టోటల్గా మీకు ఎప్పుడు కూడా 100% స్టూడెంట్స్ ఉంటారంట. అయితే మరి ఇక్కడ 93% స్టూడెంట్స్ ఏమయ్యారమ్మంటే పాస్ అయ్యారు. మరి ఫెయిల్డ్ ఎంతమంది అమ్మంటే 7%, అంతేనా? సో మరి ఇక్కడ ఏం అడిగాడు మనకి? ఫెయిల్ అయిన విద్యార్థులు ఇచ్చేసాడు. ఎంతమంటే 9275 స్టూడెంట్ ఫెయిల్ అయిపోయారంట. అంటే 7% అనేది 9275 అయితే మరి 100% ఏమవుతుంది? మరి ఏమడిగాడు ఇక్కడ? టోటల్ స్టూడెంట్స్ అడిగాడు, అదేనా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేర్ ఇన్ ది ఎగ్జామ్. సో మరి ఏమడిగాడు ఇక్కడ? పరీక్ష హాజరైన విద్యార్థులు ఎంతమంది అమ్మా? 100%. సో 7% 9275 అయితే 100% ఏమవుతుంది? ఓకేనా, ఏమవుతుంది? ఎక్కువ వాల్యూనే కదా. సో 100 × 7/9275. ఓకేనా, ఆన్సర్ చెప్పండి. సో సొల్యూషన్ నేను ఏ విధంగా ఇవ్వాలని మీకు ఇచ్చాను, ఆన్సర్ మీరు చెప్పాలి ఇప్పుడు. హలో గణేష్, చెప్పాలమ్మా.
సో 7 టేబుల్లో 7 1 జా 7, ట్రై చేయాలి ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ అంటున్నారు చాలామంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, 7 టేబుల్ కట్ చేస్తే ఎంతమా అంటే 7 1 జా 7, ఇంకా ఎంత ఉంటుంది 2, 7 3 జా 21, ఇంకా 1 ఉంటుంది, 7 2 జా 14, 7 5 అంటే ఫైనల్ ఆన్సర్ 1325 అనేది మన ఆన్సర్ ఉండాలి. 1325 అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. వాసు గుడ్ ఈవినింగ్, సునీత గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎస్ఎస్సికి సంబంధించినట్టు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సంఖ్యలో 20%లో 20% 250కి సమానం అంట. ఒక సంఖ్య ఉంది, దాంట్లో 20%లో 25% 250కి సమానం అయితే ఆ సంఖ్యలోని 35% విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. 20% of a number is equals to 250. What is the 35% of that number? మీరు తొందరలో ఏం చేస్తారంటే చాలామంది విద్యార్థులు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ అడిగాడని నువ్వు ఆ నెంబర్ ఫైండ్ చేస్తావు, కానీ ఏం అడిగాడు ఇక్కడంటే 35% వాల్యూ ఎంత అని అడుగుతా ఉన్నాడు. కమాన్ ఆన్సర్ టెల్ మీ, ఆన్సర్ చెప్పండి అమ్మా. ప్లీజ్ లైక్. వెరీ గుడ్, ఆప్షన్ ఏ అంటున్నారు కొంతమంది. చెప్పాలమ్మా, ఆప్షన్ ఏ. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేసుకుంటే లైవ్లో జాయిన్ అవుతారు చాలామంది. ఈ ఎస్ఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో అనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే, ఎందుకంటే మనకు ఉండేది ఇంకా 2 months మాత్రమే ఉందమ్మా, 2 to 3 months మాత్రమే మీకు ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీరు ఎక్కువగా ఫోకస్డ్ అనేది చేయాలి. ఎందుకు అంటున్నానంటే మీకు మ్యాథ్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ కూడా 20 క్వశ్చన్స్. మీరు ఇప్పటి నుంచి ఈ 40 క్వశ్చన్స్ మీద ఫోకస్డ్ పెడితే 80 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి. ఓకేనా? సో ఈ 80 మార్క్స్ నీ చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి జాబ్ అయినా సరే కంపల్సరీగా రావాల్సిందే. తప్పకుండా చేద్దాం. ఓకే రైట్. ఇంకా ఆన్సర్ చూస్తే ఒక రైట్ ఏమన్నాడంటే ఒక సంఖ్యలో 20% అంట. ఒక సంఖ్య నీకు తెలియదు కాబట్టి ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం పోనీ. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఆ సంఖ్యలో 20%, ఆ సంఖ్యలో 20% ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే సంఖ్యలో 25%, అదే సంఖ్యలో 25% అంట ఈక్వల్స్ టు ఎంతంట 250. ఎంత? 250. అయితే ఆ సంఖ్యలోని 35% ఎంత అని అడిగాడమ్మా. ఆ సంఖ్యలో 35% ఎంత? ఓకేనా? రైట్. మరి ఇక్కడ 0 0 2 1s 2 5s. ఓకే రైట్. దెన్ x ఈక్వల్స్ ఏమవుతుందమ్మా 5 5s 25,
5 3 జా 15 ప్లస్ 2 175. ఇంకా 0 ఉంది పక్కన పెట్టండి. 175 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 1లో ఉంది కాబట్టి అదే మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. ఎప్పుడైనా సరే జీరోస్ ఉండేటప్పుడు ఆ జీరోస్ని భద్రంగా దాచేసుకోవాలి. నువ్వు ఉన్నాయి కదని కట్ చేసేసుకుంటే సాల్వ్ చేసినప్పుడు అంటే ప్రొడక్ట్ చేసినప్పుడు నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు చాలాసార్లు. సో అందుకని ఎప్పుడైనా ఇచ్చిన జీరోస్ ఎప్పుడైనా సరే న్యూమినేటర్ అండ్ డినామినేటర్లో లవహారాల్లో ఉంటే మాత్రమే నువ్వు కట్ చేసేసుకుంటే నీకు ఈజీగా ఉంటుంది. మిగతా టైంలో కట్ చేయకుండా ఉంచేసుకోవాలి. గుడ్ ఈవినింగ్ హరి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 1 కిలో టమాటా ధర 120% పెరిగింది మరియు పెరుగుదల 720 రూపాయలు కిలో. టమాటా కొత్త ధర ఎంత అని అడుగుతున్నాడమ్మా. ప్రైస్ ఆఫ్ 1 kg ఆఫ్ టమాటో ఈజ్ increased by 120% and the increase of 720 rupees. What is the new price of the tomato per kg అని అడుగుతా ఉన్నాడు. ట్రై చేయండి అమ్మా, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. ఆప్షన్ బి అంటున్నారు చాలామంది. వెరీ గుడ్. ఎనీ కాంపిటేటివ్లో అయినా సరే, ఇది ఎస్ఎస్సి జీడీకి అని చెప్తున్నాం కానీ ఎనీ కాంపిటేటివ్లో పర్సంటేజ్ టాపిక్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. అంటే ఇంతకు ముందర మీరు ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళినా సరే లేదా ఇంకెక్కడైనా క్లాసులు విన్నా సరే పర్సంటేజ్ అనే టాపిక్ మీకు ఎంత ఇంపార్టెంట్ అని మీకు ఎక్కడైనా చెప్తూ ఉంటారు. సో దాంట్లో పరంగానే అందుకని ఈరోజు ఫస్ట్ క్లాస్లో మనం పర్సంటేజ్ అనే టాపిక్ మనం తీసేసుకున్నాం. ఇలా ఎవ్రీడే అనేది మనకి 6 PM మీకు లైవ్ క్లాస్ అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. ప్లీజ్ ఆన్సర్. ఓకే రైట్, ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. సో ఏమనడం అంటే ఇక్కడ 1 కిలో టమాటా ధర 120% పెరిగిందంట. 120% పెరిగింది. అప్పుడు 120% నీకు ఇచ్చేసాడమ్మా. 120% ఇచ్చేసాడు. ఎంత పెరిగిన తర్వాతనే ఇచ్చాడు కాబట్టి 120% ఎంత అంటే 720. 120% అనేది 720 అంటే పర్సంటేజ్ త్రూగా అమౌంట్ అనేది ఇది. మరి నాకు కావాల్సింది 100% ఏమవుతుందని అడిగాడు. 100% అనేది ఏమవుతుంది. సో మరి ఇక్కడ చూడమ్మా 120% పెరిగింది 720. మరి 100% ఏమవుతుంది? చెప్పాలి. ఆన్సర్ ట్రై చేయాలమ్మా. చెప్పండి ఎంత? ఓకే రైట్. చూడమ్మా ఫస్ట్ 100% ఏమవుతుంది? 0కి 0 క్యాన్సిల్, 12 1s 12 6 అంటే టోటల్గా నీకు ఎంత వచ్చిందమ్మంటే 600. చాలామంది 600 అనే ఆప్షన్ 2 పెడతా ఉన్నారు. కానీ వాడు అడిగింది ఏంటంటే ఇక్కడ మొదటగా తన యొక్క విలువ ఎంత ఉందని అడగలేదు. మనకి ఏమడిగాడు? పెరిగిన తర్వాత కొత్త ధర విలువ ఎంత. ఓకేనా? కొత్త ధర అంటే మరి ఎంత పెరిగింది నీకు? ఆల్రెడీ 100 రూపాయలు ఉండేది నీకు 120 రూపాయలు అయింది. అంటే ఫస్ట్ నీ వాల్యూ ఎంత అంటే 600 రూపాయలు ఉంది. అది మరి 600 రూపాయలు ఉంటే ఇంకొక 120 పెరిగింది కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే
మా చిన్న మిస్టేక్ ఉన్నట్టుంది. రైట్, ఇక్కడ 120% అనేది 720. అయితే 100% ఏమవుతుంది? సో 100/120 ఇంటూ 720. సో ఆన్సర్ 600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే, విక్రమ్ ఒక పరీక్షలో 30% మార్కులు సాధించి 15 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. అతను 57% మార్కులు సాధిస్తే అతనికి ఉత్తీర్ణత కంటే 10 మార్కులు ఎక్కువ వస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు ఎంత ఉండాలని అడుగుతున్నాడు. ట్రై చేయండి అమ్మా ఈ క్వశ్చన్ని. ఆన్సర్ ట్రై చేయాలి. వెరీ గుడ్. ఇంకా ట్రై చేయాలమ్మా. చాలామంది 14 మంది లైవ్లో ఉన్నారు, ఆన్సర్లు పెట్టట్లే. ట్రై చేయాలి అందరూని. ఆప్షన్ డి అంటున్నారు. వెరీ గుడ్. మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా ప్రీవియస్ బిట్లేనమ్మా. ఇగో 20/12/2024 అడిగినటువంటి 4th షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ట్రై చేయాలి అందరూ కూడా. 57 అంటున్నారు కొంతమంది, 47 అంటున్నారు కొంతమంది. ఓకే రైట్, ఒకసారి ట్రై చేద్దామమ్మా. ఫస్ట్ ఆన్సర్ చూడండి. సో ఏమన్నాడు ఇక్కడ, 32% వచ్చేసి వాడికి మార్కులు రావటం వల్ల 32% వచ్చి తను 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడమ్మా. అయితే ఇంకొకటి ఏమన్నాడు, 57 మార్క్స్ వచ్చాయి, తను 10 మార్కులు ఎక్కువ వచ్చాయంట. అంటే ఈ 32%కి ఈ 15 మార్క్స్ యాడ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుందా లేదా? అంటే వీడికి 32 మార్క్స్ పర్సంటేజ్ రావటం వలన 15 మార్క్స్ అనేది తక్కువ వచ్చేవి, అంటే ఫెయిల్ అయిపోయాడు. మరి వాడు అడిగింది మనకేంటి, పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు ఎంత ఉండాలని అడిగాడు, పర్సంటేజ్ అడగల. సో ఏం చేయాలమ్మా, ఈ 32 మార్కులకి డైరెక్ట్గా ఏంటంటే ఫెయిల్ అయిన మార్కులు ఏవైతే ఉన్నాయో యాజిటీజ్గా 2 యాడ్ చేసేసుకుంటే మన యొక్క ఆన్సర్. దీని పరంగా కాకుండా దీని నుంచి చేసినా సరే అదే ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ చూడు, వాడికి 57 మార్కులు వచ్చాయి కానీ 10 మార్కులు ఎక్కువ వచ్చాయంట. మరి 57 మార్క్స్ వచ్చినప్పుడు 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే మరి పాస్ మార్క్స్ ఎంతమంటే 47. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకా చాలామంది ఏం చేస్తారంటే డిఫరెన్స్ వచ్చేసి టోటల్ మార్క్స్ ఫైండ్ చేసేసి మళ్ళీ 32% మార్క్స్ కావాలి కదని ఏదో మళ్ళీ చేస్తూ ఉంటారు ఇంకా. సో డైరెక్ట్గా నువ్వు 100 మార్క్స్ అనుకుందాం కాసేపు, దానికేముంది, 100% ఇచ్చినప్పుడు 32 మార్క్స్ పర్సంటేజ్ రావటం వల్ల ఇంకొక 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈ 2 యాడ్ చేస్తే మన యొక్క ఆన్సర్ అయిపోతుంది. ఎంతంటే 47 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. రమేష్ జీతం రామన్ జీతం కంటే 20% ఎక్కువ. రమేష్ జీతం రామన్ జీతం కంటే 20% ఎక్కువ అంట. రమేష్ తన జీతంలో 75% అంటే 33,750 రూపాయలు ఆదా చేశాడు. అయితే రామన్ జీతం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి అమ్మా. రమేష్ జీతం రామన్ జీతం కంటే 20% ఎక్కువ అంట. రమేష్ తన జీతంలో 75% అంటే 33,750 రూపాయలు తను ఆదా చేశాడు. అయితే రామన్ జీతం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. రమేష్ శాలరీ ఈజ్ 20% మోర్ దెన్ రామన్ శాలరీ.
Ramesh saves 33,750 rupees, which is 75% of the salary. Then what is the Raman's salary? Please answer. చేయాలి తొందరగా. హరి 5 ఏంటమ్మా? చెప్పాలి ఆన్సర్. ట్రై చేయాలి ఇంకా. శివ హాయ్, గుడ్ ఈవినింగ్. ఆన్సర్ చేయాలమ్మా. వెరీ గుడ్. డి అంటున్నారు, సి అంటున్నారు, బి అంటున్నారు. గుడ్. ఓకే రైట్, చూద్దాం ఇప్పుడు. సో తను ఏమన్నాడంటే ఫస్ట్ రమేష్ ఇచ్చాడమ్మా. రమేష్ అండ్ రామన్ ఇద్దరు పర్సన్లు ఉన్నారు అక్కడ, రమేష్ అండ్ రామన్. అయితే రామన్ జీతం 20% ఎక్కువ. ఓకేనా? రామన్ జీతం కంటే 20% ఎక్కువ. అంటే వీడిది 100 అనుకుంటే తినేది ఎంత అవుతుందమ్మా అంటే 120% అవుతుంది. ఓకేనా? అంటే పార్ట్స్ పరంగా తీసేసుకుంటే వీడి 5 పార్ట్స్ అయితే వీడిది ఎంత అవుతుందంటే 6 పార్ట్స్ అవుతుంది. సో మరి ఇంకేమన్నారు మనకు అక్కడ? యశ్వంత్ హాయ్, గుడ్ ఈవినింగ్. చూడమ్మా, రమేష్ తన జీతంలో 75% మాత్రమే ఎంతంట 33,750. అంటే 33% నీకు ఇచ్చేసాడు అక్కడ. 75% ఇచ్చాడమ్మా. 75% వాల్యూ నీకు ఎంత ఇచ్చాడంటే 33,750 ఇచ్చేసాడు. సో అయితే ఇప్పుడు ఏమన్నాడు, తన యొక్క మొత్తం జీతం ఎంత అవుతుందమ్మా అంటే 100% అవుతుంది. అంతేనా? సో 100/75 ఇంటూ 33,750. 25 టేబుల్లో 25 3s 25 4s. 3 టేబుల్లో 3 1s 3 2s 350. సో మరి టోటల్ ఎంత వస్తుందమ్మంటే 100/75 ఇంటూ 33,750. అదేనా? ఓకే రైట్, 33,750 ఆన్సర్ చేయాలి. త్రీ 25 3s 25 4s. 25 3s 25 4s. 3 టేబుల్లో చేస్తే 3 1s 3 1s 3 2s 3 5s. మరి టోటల్ ఎంత వస్తుందమ్మంటే 4 0s 0s 4 5s 20 4 2s 8 + 2 10 4 1s 4. ఎంతమ్మంటే 4500. 4500. సో మరి ఏం అడిగాడు ఇప్పుడు అంటే 6 పార్ట్స్ వాల్యూ నీకు ఇచ్చేసాడు. ఎంతమ్మంటే 6 పార్ట్స్ వాల్యూ అనేది 45,000. మరి 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 4 పార్ట్స్ వాల్యూ 45,000 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందని అడిగాడు ఇక్కడ.
వెరీ గుడ్. సో దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే 37500 అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యూకి వి కంటే 5% ఎక్కువ, యూకి వి కంటే 5% ఎక్కువ మార్కులు వస్తే వి మార్కులు యూ మార్కుల కంటే ఎంత శాతం తక్కువ అని అడిగాడమ్మా. ఇఫ్ యూ గెట్స్ 5% more marks than వి, then V's marks are what percentage less than you? వెరీ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. మ్యాథ్స్ అనేది జీడీకే కాదమ్మా, ఎనీ కాంపిటేటివ్లో అయినా సరే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది వర్తిస్తూ ఉంటుంది. సునీత 4.76 అంటున్నారు, సారీ. వెరీ గుడ్. 4.7 వెరీ గుడ్. బి అంటున్నారు చాలామంది. ట్రై చేయాలి, ఇంకా ఆన్సర్లు పెట్టాలి. సి 5.7 చేయాలమ్మా, ఆన్సర్ దా. వాయిస్ క్లియర్గానే ఉంది కదా? రిప్లై ఇవ్వండి ఒకసారి. వెరీ గుడ్. చేయాలమ్మా ఇంకా. ఒక రైట్ చూడండి అమ్మా, ఏమన్నాడంటే యూకి వి కంటే 5% ఎక్కువ వచ్చి అంట. యూ అండ్ వి ఇద్దరు పర్సన్లు ఉన్నారు, అయితే యూ అనే వ్యక్తికి వి కంటే 5% ఎక్కువ వచ్చి అంట. మరి ఇది 100 అనుకుంటే వీడిది ఎంత అవుతుందమ్మా అంటే 105 అవుతుంది, అంతేనా? సో వి కంటే యూ అనే పర్సన్ 5% ఎక్కువ అంటే వీడిది 100% అనుకుంటే ఈ పర్సన్ 105% అవుతుంది. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే వి మార్కులు యూ మార్కుల కంటే ఎంత శాతం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్లో మీకు 5% ఉందనుకోమా, చాలామంది పెట్టేస్తారు ఇది, ఓకేనా? ఎప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ అయితే పెరిగిందో అంతే పర్సంటేజ్ తగ్గుతుంది కదా అనుకుంటే మీ భ్రమాది, ఓకే? ఎప్పుడు కూడా అలా అనేది అవ్వదు. చూడు ఇక్కడ ఇలా ఎక్కువ తక్కువ అని మీకు ఎప్పుడైనా అడిగేటప్పుడు క్వశ్చన్లు ఎప్పుడైనా ఏం చేయాలంటే డిఫరెంట్ బై, ఒకవేళ ఇక్కడ చూడండి ఎవ్రీ అంటే ఎక్కువ తక్కువ ఏది అడిగినా సరే పైన ఎప్పుడు కూడా ఏమేయాలంటే తేడా వేసేసుకోవాలమ్మా. తేడా బై ఇక్కడ మీకు ఏం అడిగాడు, ఎంత శాతం తక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం వేసుకోవాలనుకుంటే ఎక్కువ వాల్యూ వేసేసుకోవాలి, ఎక్కువ విలువ. ఒకవేళ ఎంత శాతం ఎక్కువ అంటే ఎప్పుడు ఏం చేయాలమంటే తేడా బై తక్కువ వేసేసుకోవాలి ఇంటూ 100%. ఇది ఈ ఫార్ములా గుర్తుండాలి అందరికీ. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ఎంత శాతం తక్కువ అని అడిగాడు. సో తేడా ఎంత అక్కడ, ఈ రెండింటి యొక్క తేడా ఎంత 5. ఎంత శాతం తక్కువ అన్నాడు కాబట్టి మరి రెండిట్లో పెద్ద నెంబర్ ఏది 105 ఇంటూ 100%. సో 5 ఒకట్ల 5 21. మరి 100ని 21తో కట్ చేయాలి. ఇప్పుడు 4 1 4 4 2 8 ఎంత ఉంటుందమ్మంటే 16.0, ఓకేనా? ఇప్పుడు 7తో చూస్తే 7 1 7 7 4 2 14, ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ 13, ఇంకా అవసరంలా. సో 4.7 అనేది మన ఆన్సర్. అసలు సెకండ్ టర్మ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడు ఇక్కడ ఏంతో స్టార్ట్ అవ్వాలి, మనకి 4తో స్టార్ట్ అవ్వాలంటే ఆప్షన్ 1లో లేదు, ఆప్షన్ 3 కూడా లేదు, ఆప్షన్ 4 కూడా లేదు, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సమ్ చేసినప్పుడు సొల్యూషన్ అంతా చేసామని కాదు అక్కడ చూడాల్సింది, నువ్వు ఎంత టైంలో చేస్తావని. ఇప్పుడు వాడు నువ్వు అంతా సమ్ చేసుకున్నాక ఇలా పాయింట్లు వేసుకుంటూ పోతావు, కానీ ఆప్షన్లో చూసుకుంటే ఓన్లీ 4తోనే నీకు ఆప్షన్ ఉంది అక్కడ. సో నువ్వు అది చూడకుండా ఏం చేస్తూ ఉంటావు అంటే మొత్తం సొల్యూషన్ చేస్తూ ఉంటావు, నీకు అప్పుడు టైం అనేది సరిపోదు. ఎందుకంటే నీకు ఇచ్చేవి
80 క్వశ్చన్స్ 60 మినిట్స్లో నువ్వు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్. అందువల్ల ఎప్పుడైనా సరే ఒక ఇచ్చిన 20 సెకండ్స్లో ఆన్సర్ వస్తుందంటే నువ్వు 20 సెకండ్స్లో చేయాలి. ఒకవేళ నీకు ఏదైనా ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, నీకు అక్కడ 1 మినిట్ టైం పడుతుంది అన్నప్పుడు ఇక్కడ మిగిలిన నీకు 20 సెకండ్స్ అనేది తీసుకెళ్ళి ఇక్కడ నువ్వు పెట్టేసుకోవాలి. అప్పుడే నీకు ఆ సమ్ అనేది 20కి 20గా మ్యాథ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 2022లో పట్టణం ఏ యొక్క జనాభా అంట 62,500. ఒక సంవత్సరం తర్వాత పట్టణం ఏ జనాభా 75,000కి పెరిగింది. అయితే పెరుగుదల శాతం ఎంత అని అడుగుతా ఉన్నాడు. టౌన్ ఏ హ్యాడ్ ఏ పాపులేషన్ ఆఫ్ 62,500 in 2022. ఆఫ్టర్ 1 year the population of town A increased by 75,000. What is the percentage increase in the population? ఆన్సర్ చెప్పండి అమ్మా. ఆప్షన్ త్రూ చెప్పాలంటే ఇంకా కొన్ని క్లాసెస్ వినాలమ్మా. ఎందుకంటే అందరూ నీలా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టుకుని మనం ఈరోజు క్లాసులు అనేవి చెప్తా ఉన్నాం. చాలామంది వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. ఆన్సర్ చెప్పండి. వెరీ గుడ్. గుడ్. చూడమ్మా ఏమి ఇచ్చాడంటే ఒక జనాభా ఫస్ట్ ఎంత ఉన్నదంటే 62,500 ఉందంట. సో అది సెకండ్ ఇయర్లో ఏమైంది 75,000కి చేంజ్ అయింది. అయితే ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందామంటే చూడు ఇక్కడ ఇది దీన్ని ఫస్ట్ అంటే ఏం చేయాలి నువ్వు నాన్ మ్యాథ్స్ విద్యార్థులమ్మా. సో 75 నుంచి దీనిలో నుంచి తీసేసేయాలి. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 12,500 అనేది డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే అంటే ఒక వస్తువు నువ్వు 10 రూపీస్ కొన్నావు అనుకోమ్మా. ఈ 10 రూపీస్ కొనేటప్పుడు ఇంకొక వ్యక్తికి నువ్వు 20 రూపీస్కి సేల్ చేసావు, లేదా 15 రూపీస్కి సేల్ చేసావు నువ్వు. ఇప్పుడు నీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 5 డినామినేటర్లు ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ అనేది వేసేసుకోవాలి. అంటే ఇక్కడ నీకు పెరిగింది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బిఫోర్ సమ్ ఏదైతే చెప్పుకున్నాం అదే సమ్. అంటే పెరిగింది కాబట్టి ఎంతమ్మా నీకు పెరిగింది 125,000 అనేది పెరిగింది. 125,000 పెరిగింది. సో దేని మీద పెరిగిందమ్మా అంటే 62,500 అనేది పెరిగింది. మరి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్. 25 టేబుల్లో 25 5s 25 25s 5 1s 5 5s 5 1s 5 20s. అంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 20% ద ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. చాలామంది 20% అని ఆన్సర్ చేశారు. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఒక నగర జనాభా మొదట సంవత్సరంలో 5%, మరియు రెండో సంవత్సరంలో మరో 8% పెరిగింది. మొత్తం జనాభా పెరుగుదల శాతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఓకే, ట్రై చేయండి. The population of a certain city increased by 5% in the first year and by another year 8% of the second year. What is the overall percentage increase in the population? ట్రై చేయాలి. చెప్పండి అమ్మా ఆన్సర్. చెప్పాలి ఆన్సర్.
వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. ఇంకా ట్రై చేయాలి చాలామంది. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి అమ్మా ఆన్సర్ ఏమన్నాడంటే ఒక జనాభా ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందామంటే 100% అనుకుందాం. సో సెకండ్ ఇయర్లో ఏమైందంట 5% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది 108 అనేది ఇంక్రీజ్ అయింది. అయితే టోటల్గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఓకేనా, అంటే ఎంత పెరిగింది. ఆల్రెడీ డైరెక్ట్గా పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అన్నాడు కాబట్టి ఎంత పర్సెంటేజ్ పెరిగిందని అడుగుతూ ఉన్నాడు మనకి. సో మరి ఇక్కడ 100కి 100 క్యాన్సిల్ అయిపోతే ఈ జీరోస్ ఉన్నాయి కదా నువ్వు కట్ చేసేసుకోమా కాలిపోతావు. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే జీరోస్ ఉండేటప్పుడు డినామినేటర్లో ఉంచేసుకోవాలి దాన్ని, లేదా న్యూమినేటర్లో కూడా జీరోస్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ నువ్వు కట్ చేసేసుకోవచ్చు. జీరోస్ ఉన్నాయి కదా నువ్వు కట్ చేసుకుంటే ఇంకా నీకు ఎక్కువ టైం అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేసేసుకుంటే ఏమవుతుంది అంటే 105 × 108. సో 8 5 ఎంతమంటే 40, 8 1 8. సో జీరోస్ అన్నీ కూడా జీరోస్నే. సో 105. సో ఏమొస్తుందమ్మా 0 4 3 1 1. సో ఎంత వచ్చింది నీకు 11340 అనేది రావడం జరిగింది. మరి 100 ఎవరు తీసుకొచ్చారమ్మా నువ్వే కదా. సో ఇక్కడ చూడు బై 100 ఉంది అంటే పెట్టేసుకోవచ్చు. బై 100 అంటే ఎంత వస్తుందమ్మా. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 0 క్యాన్సిల్, 1 డిజిట్ తర్వాత జీరోస్ పెట్టేసుకోవాలంటే 113.4 అనేది నీకు ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ ఏం అడిగాడు నీకు 113.4 అడిగి ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు కాబట్టి ఫస్ట్ ఈ 100 అనేది ఎవరు తీసుకొచ్చారు నువ్వే కదా. సో ఆ 100 అనేది తీసేస్తే ఏముంటుందమ్మంటే 13.4 అనేది నీ ఆన్సర్ అవుతుంది. ఎన్నో ఆప్షన్లు ఉంది అది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి అమ్మా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక కిలో గోధుమ ధర 50% పెరిగింది మరియు పెరుగుదల 25 రూపాయలు కిలో. గోధుమ కొత్త ధర ఎంత అని అడుగుతా ఉన్నాడు. ప్రైస్ ఆఫ్ 1 kg wheat is increased by 50% and there increased of 25 rupees. What is the new price of the wheat per kg? ట్రై చేయండి అమ్మా, ఆన్సర్ చేయాలి. ప్లీజ్ లైక్. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండాలి. మీ ట్రిక్స్ అన్నీ కూడా నేను ఇంకా ముందు ముందు వీడియోలు మీకు అన్నీ చూపిస్తాను. నేను ఏ విధంగా ఏ సమ్ని ఏ విధంగా చేయాలి అంటే ఏదైనా సరే మనకు ఒక సమ్ ఇచ్చాడంటే ఒక సమ్మని నువ్వు రేషియోస్లో చేయొచ్చు, అదేవిధంగా ఆప్షన్ 2 చేయొచ్చు, అదేవిధంగా మిక్సర్లో చేయొచ్చు, అండ్ పర్సంటేజ్ చేయొచ్చు, అండ్ లాస్ట్ వన్ ఎక్స్ ప్రాసెస్లో చేయొచ్చు. అంటే ఒక సమ్మని నువ్వు 5 టైప్స్లో చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఈ ట్రై చేసే విధంగా ఆన్సర్ అనేది మనకి ఈజీగా ఎందులో వస్తుందని ఒక సమ్మని చదివేటప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టవచ్చు. మన అన్ని క్లాసులు అయినప్పటికీ మీకు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మీకు కూడా ఒక గ్రిప్ అనేది వస్తుంది. గుడ్, 75 అంటున్నారు చాలామంది. వెరీ గుడ్. గుడ్, చెప్పాలమ్మ ఇంకా. వెరీ గుడ్. ఓకే రైట్, చూడండి అమ్మ ఇక్కడ ఏమన్నాడంటే ఒక కేజీ ధర 50% పెరిగిందంట. అంటే 100 అనేది ఎంత అయింది 150 పెరిగింది. అంటే ఇక్కడ ఇలా కంటే చూడు 50% పెరిగిందంటే 2 పార్ట్స్ ఉండే వాల్యూ అనేది 50% పెరిగింది. ఎంత అవుతుంది ఇది 1/2. అంటే 2 పార్ట్లకి ఒక పార్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ 2 రూపీస్ ఉంటే ఇప్పుడు ఎంత అయిందమ్మంటే 3 రూపీస్ ఉంది. ఓకేనా. సో మరి ఏమన్నాడు తను, ఒక కిలో పెరిగిన వాల్యూ నీకు ఇచ్చేసాడు. అంటే 2 రూపీస్ ఉండేది 3 రూపీస్ అయిందంటే ఎంత పెరిగిందాం ఇక్కడ 1 పార్ట్ అనేది పెరిగింది. ఆ 1 పార్ట్ వాల్యూ నీకు ఎంత ఇచ్చాడు ఇక్కడ 25 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి పెరిగిన తర్వాత విలువ ఎంత ఉందంటే పెరిగినవి ఎన్ని పార్ట్స్ అమ్మా, మొత్తంగా 3 పార్ట్స్ ఉంది కదా. మరి ఒక పార్ట్ 25 అయితే 3 పార్ట్లు ఏమవుతున్నాయి. సో మనకి ఏదైతే కావాలో అది పైన వేసేసుకోవాలి, రిమైనింగ్ దాని క్రిందన దాని పక్కన ఉండే వాల్యూ పక్కనే రాసేసుకోవాలి. మరి
25 3 ఎంతమంటే 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ని పెట్టారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జీడీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది పిఆర్ అకాడమీ నుంచి మీకు అందిస్తూ ఉన్నారు. సో కేవలం 999 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తూ ఉన్నారమ్మా. అంటే మనకి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి జనవరి మంత్లో ఉంటుంది 99% కూడా. సో వీళ్ళు 6 నెలలు ఇస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవి అన్నిటితో పాటు కూడా మీకు ఒక 1 lakh బిట్స్ కూడా మీకు ఫ్రీగా అందిస్తూ ఉన్నారు తెలుగు. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి అందరూ కూడా. జీడీ ఎవరైతే ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్గా ఉపయోగపడుతుంది. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ వై మరియు జెడ్ అనే ముగ్గురు విద్యార్థులు ఎక్స్కి వై కంటే 40% ఎక్కువ మార్కులు వచ్చాయంట. జెడ్ కంటే 20% మార్కులు తక్కువ వచ్చాయి. అయితే వైకి 480 మార్కులు వస్తే జెడ్కి ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతూ ఉన్నాడు. ఎక్స్ కామా వై అండ్ జెడ్ ఆర్ దే 3 స్టూడెంట్స్. ఎక్స్ గాట్ 40% మోర్ దెన్ వై and 20% less than Z. If Y got 480 marks, then what is the total marks got by Z అంట. Zకి ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతూ ఉన్నారు. ప్లీజ్ ఆన్సర్. ఆన్సర్ చెప్పాలమ్మా. మీరు ఆన్సర్లు చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీడియోస్ మనకి ఎవ్రీడే చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్కి కూడా ఇంకా నాకు మీరు బూస్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం కాదు, జస్ట్ ఆన్సర్లు మాత్రమే చేస్తే చాలు నాకు. ఆన్సర్ చెప్పండి అమ్మా. కామెంట్ చేయాలి ఆన్సర్. గుడ్, ఇంకా పెట్టాలి ఆన్సర్స్. వెరీ గుడ్. ఎక్కువ మంది ఏ అంటున్నారు ఆన్సర్. గుడ్ గుడ్. చూద్దాం ఇక్కడ. రైట్, ఏమి ఇచ్చాడంటే చూడమ్మా, ఎక్స్ వై అండ్ జెడ్ ముగ్గురు పర్సన్లు ఉన్నారు. ఫస్ట్ ఏమన్నాడు అంటే మనకి ఎక్స్కి వై కంటే 40% ఎక్కువ వచ్చాయంట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100 అనుకుంటే దీన్ని ఎంత అనుకుందాం 140. తర్వాత ఏమన్నాడు కామా జెడ్ కంటే 20% తక్కువ మార్కులు వచ్చాయి. అంటే జెడ్ కంటే అంట 20 మార్కులు తక్కువ వచ్చాయంట. అంటే ఇక్కడ చూడండి 2 టైప్స్లో రాద్దాం. ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ 2 టైమ్స్లో తీసుకున్నాడు కాబట్టి వై ఎక్స్ అండ్ జెడ్ ముగ్గురిని తీసుకుందాం. వీడిని 100 అనుకుంటే వీడు ఎంత అవుతాడమ్మా అంటే 140 అవుతుంది. అదేవిధంగా ఏమన్నాడు మళ్ళీ జెడ్ కంటే 20% తక్కువ, అంటే వీడికంటే ఇప్పుడు వీడిని 100 అనుకుంటే ఎక్స్ ఎంత అవుతుంది 80 అవుతుంది. ఇప్పుడు జీరోస్ అన్నీ పక్కన పెట్టేసామా. ఇక్కడ నువ్వు ఎంత రాయొచ్చు, ఈవెన్ ఇంకా 2 టేబుల్తో కట్ అవుతాయి కదా. సో 2 5s 2 7s 2 4s అగైన్ 2 5s. అంటే ఇక్కడ నీకు ఏమొచ్చింది వై ఎక్స్ అండ్ జెడ్ ముగ్గురు ఉన్నారు. సో వీడిది 5 అయితే వీడిది 7 వచ్చింది. సెకండ్ పార్ట్లో వీడిది 4 అయితే వీడిది 5 వచ్చింది. ఇప్పుడు ఇదే నెంబర్ ఇక్కడ రాసేసుకోవచ్చు కదా. అదేవిధంగా ఇదే నెంబర్ ఇక్కడ రాయొచ్చు కదా. గుడ్. 5 4s ఎంతమ్మా 20, 7 4s ఎంత 28,
7 5 ఎంత 35. మనకి ఇచ్చిన వాల్యూ ఎవరిదామంటే చూడు ఇక్కడ ఎవరిది ఇచ్చాడు మనకి వై గాట్ 480 మార్క్స్. వై ఎక్కడ ఉందమ్మా ఇది అంటే వీడికి 480 మార్క్స్ వచ్చాయి. మరి ఒక పార్ట్ ఎంత అవుతుంది 24 అనేది రావడం జరిగింది. మరి మనకు అడిగింది ఎవరమ్మా జెడ్కి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు. జెడ్ ఎంత ఉంది నీకు ఇక్కడ 35. సో 35 × 24 4 5 ఎంత 20. 4 3 12 + 2 14. 2 5 ఎంతమ్మా అంటే 10. అంటే 0 తర్వాత 4 రావాలి. 0 తర్వాత ఏం రావాలా 4 రావాలి. చూడు ఎక్కడ ఉంది 0 తర్వాత 4 ఉంది కాబట్టి అవుతుంది. లేదు ఇక్కడ కూడా లేదు అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ దీన్ని కూడా మనం ఆప్షన్ 2 చేయొచ్చు. ఓకేనా. సో ఆప్షన్ 2 ఎలిమినేషన్ కూడా దీన్ని బట్టి కూడా చేయొచ్చు అమ్మా. చూద్దాం ముందు క్లాసుల్లో మీకు ఆప్షన్ 2 ఏ విధంగా చేయాలి, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అన్నీ కూడా మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక ఘనాకారం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 50% మరియు 20% పెరుగుతాయి. దాని ఎత్తును 30% తగ్గిస్తే ఘనాకారం యొక్క ఘనపరిమాణంలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ క్యూబైడ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 50% and 20% respectively. If height is decreased by 30%, then what will be the percentage increasing in the volume cuboid? ఆన్సర్ చెప్పండి అమ్మా. ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి తొందరగా, స్పీడ్గా ఉండాలి. మనం ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ కాబట్టి ఒక 40 సెకండ్స్ లోపే మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. గుడ్. ఇంకా చెప్పాలమ్మా. వెరీ గుడ్. ఇంకా మీరు ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయినట్టయితే ఇంకా స్పీడ్గా చెప్పాలి. లెస్ దెన్ 30 సెకండ్స్లోనే ఆన్సర్ రావాల్సి ఉంటుంది. ఇంకా అదర్ దెన్ కాంపిటేటివ్ అయితే మీకు ఒక 50 సెకండ్స్ అయినా టైం ఉంటుంది. అదే ఎస్ఎస్సికి అయితే మాత్రం చాలా తక్కువ టైం ఉంటుంది ఒక బిట్కి. సో దాంట్లో పరంగానే స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మనకు చాలా అవసరం పడుతుంది. వెరీ గుడ్. చూడండి. గుడ్. ఇప్పుడు మనం ఆన్సర్ దీంట్లో చూస్తే ఒక ఫస్ట్ మనకు అడిగింది ఏంటంటే ఘనాకారంలో పెరుగుదల శాతం అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్. దీని ఫార్ములా ఏంటమ్మా ఎల్బిహెచ్ అయినా ఫార్ములా. సో అంటే అన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి సింగిల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఏదైనా ఒక స్క్వేర్ ఇచ్చి దాని యొక్క ఏరియాలో మార్పు శాతం అడిగాడు అనుకో. ఏ అనేది ఏ స్క్వేర్ ఉంది ఇక్కడ ఏరియా అడిగాడు కాబట్టి అంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్గా రాసేసుకుంటాం. అది ఎందుకంటే చూడండి ఇక్కడ ఏమన్నాడు క్యూబైడ్ కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఫస్ట్ మనకి అంతే దాని యొక్క వాల్యూ తెలియదు కాబట్టి ఏమనుకుందాం 100 అనుకుందాం. తర్వాత వెడల్పు ఎంత పెరిగిందమ్మా 50% అంటే 150% అయింది. ఇంటూ సెకండ్ ఎంత అయింది 20% పెరిగింది మళ్ళీ అంటే 120% అయింది. నెక్స్ట్ హైట్ ఏమైంది 30% ఏమైంది తగ్గింది అంటే 70% అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మన ఆన్సర్ ఏమొస్తుంది ట్రై చేయండి. ఈ 100కి 100 క్యాన్సిల్, 0కి 0, ఈ 2 zeros క్యాన్సిల్, అగైన్ 0కి 0 క్యాన్సిల్. సో 15 ఏళ్ళు ఎంతమంది 105. సో ఇంటూ 12 60 and 2. సో బై 10 అనమాట. అంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా నీకు ఏం మిగిలిందమ్మా 126 అనేది మిగిలింది. మరి 100 ఎవరు తీసుకొచ్చారు నువ్వే కదా. సో మరి నువ్వేం చేయాలి 100ని తీసేసేయాలి. అంటే ఏం మిగులుతుంది ఇక్కడ 26% అనేది మిగిలింది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. చాలామంది సి అనే ఆప్షన్ పెట్టారు. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. 21.84లో 66.67%లో 7.1% విలువ ఎంత? చెప్పాలి ఆన్సర్.
What is the value of 7.4% of 66.67% of 21.84? హరి మనం ఇప్పుడు 13th క్వశ్చన్ ఉన్నామమ్మా, మీరు ఇంకా 12th క్వశ్చన్ ఆన్సరే చెప్తా ఉన్నారు. చేయాలి, ఆన్సర్ చెప్పాలి. గుడ్, ఓకే. నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఏమన్నాడంటే ఒక 21.84 అంట, దీంట్లో 66.67 అంటే ఎంత అనేది రాసేసుకోవచ్చు మనం, 2/3 కదా. ఒక పర్సంటేజ్ని ఒక ఫ్రాక్షన్లో రాసేసుకోవడం రావాలి, ఏ విధంగా రాస్తామని. సో 2/3 ఇంటూ 7.14 అంటే ఎంతమ్మా, 1/14. సో అయిపోయింది మన ఆన్సర్. మరి ఇక్కడ పాయింట్ పోవాలంటే మనం ఏం చేద్దామంటే 2 zeros పెట్టేసుకుందాం. గుడ్ గుడ్, ఓకే రైట్. సో 3 టేబుల్లో చేద్దామా. 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా మనకి తెలుసా అంటే తెలుసుకోవాలి, ఏ విధంగా. సో వాట్ ఈస్ ద డివిజిబుల్ టు 3 అంటే ద సమ్ ఆఫ్ ఈ డిజిట్స్ అమ్మ, ఓకేనా. ఇక్కడ 1 2 3 అనే నెంబర్ ఉంది, దీన్ని 3తో డివిజిబుల్ అవుతుందా లేదంటే ఎలా తెలుసుకుంటావు, వీటి నెంబర్ని ఎడిషన్ చేసేసుకోవాలి ఫస్ట్. 1 + 2 + 3 6. ఈ 6 అనేది 3తో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ మొత్తము కూడా మీకు 3తో డివిజిబుల్ అవుతుందని అర్థమవుతుంది. సో మరి ఇక్కడ చూడమ్మా, 3 + 8 12 చూడు 12 13 and 15. సో 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో అందుకనే 3తో కట్ చేద్దాం. 3 7 = 21, 3 2 = 6, 3 8 = 24. గుడ్. నెక్స్ట్ 14 టేబుల్ వచ్చా లేదు, 7 టేబులే నాకు వచ్చు. 7 2 = 7 1 = 0, 7 4 = 28. అగైన్ 2కి క్యాన్సిల్. మరి ఇక్కడ ఏం మిగిలిందమ్మా మనకు ఫైనల్గా 104/100. 104/100. మరి ఇక్కడ 2 zeros ఉన్నాయంటే ఒక నెంబర్ తర్వాత 2 zeros 2 ప్లేసులు వదిలేసి పాయింట్ పెట్టేసుకోవచ్చు కదా. సో అంటే ఇక్కడ 1 2 అనే ప్లేస్ వదిలేస్తే 1.04 అనేది మన ఆన్సర్ అవుతుంది. 1.04 అనేది మన ఆన్సర్, అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. ఒక వస్తువుపై విధించే పన్ను 17% తగ్గింది మరియు దాని వినియోగంలో 17% పెరిగింది. ఆదాయంలో శాతం మార్పు కనుగొనండి. ద ట్యాక్స్ imposed on a articles is decreased by 17% and its consumption increased by 17%. Find the percentage change in the revenue. చెప్పాలి ఆన్సర్. గుడ్. ఇక్కడ 2.89 అనే ఆప్షన్ ఇస్తున్నారు, అక్కడ 2.89 ఇంక్రీజా డిక్రీజా 2 ఆప్షన్లు ఉన్నాయి అక్కడ, అది కూడా చూస్ చేయాలి. సునీత వెరీ గుడ్, ఆప్షన్ బి అంటున్నారు. చాలామంది ఆ మిస్టేక్స్ చేస్తారు. మనకు వచ్చిన ఆన్సర్ 2.89 అనేసి ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆన్సర్ 2.89 ఫస్ట్ ఆప్షన్ ఉన్నదని పెట్టేస్తారు అనమాట, ఇలా ఆప్షన్. సో చెక్ చేయాలి, అక్కడ 2.89 అనే ఆప్షన్లు ఎన్ని ఉన్నాయని చెక్ చేసేసుకోవాలి మనం. ఒక కాంపిటేటివ్ రాసేటప్పుడు సింగిల్ ఆప్షన్ అంటే ప్రాబ్లం ఉండదు మనకి. వెరీ గుడ్ సునీత, వెరీ గుడ్. శివాని వెరీ గుడ్. గుడ్. చెప్పాలి ఇంకా ఆన్సర్లు. బి అంటున్నారు. ఈ బిట్స్ మీకు జీడీ పరంగానే కాదమ్మా, ఓకేనా. ఇప్పుడు రాబోయే నవంబర్ 17 నుంచి స్టార్ట్ అవబోయే గ్రూప్ డి ఎగ్జామ్కి కూడా మీకు ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇదంతా కూడా అర్థమెటికే కదా. సో అర్థమెటిక్ పరంగా జీడియా అది ఎస్ ఇంకేదైనా సరే అనవసరం మనకి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో రాని మనకి ఆన్సర్లు అంటే టాపిక్ అనేది అవసరం మనకు అక్కడ. వెరీ గుడ్. రైట్, చూడమ్మా ఏమన్నాడంటే ఒక ఫస్ట్ నువ్వేమనుకుందో ఒక 100 రూపీస్ అనుకుందాం. దీన్ని ఏమైంది 17% తగ్గిందంట. అంటే ఎంత అవుతుందమ్మా ఇది 83 అవుతుంది. అదే నెక్స్ట్ ఏమన్నాడు మళ్ళీ ఇదే 100 రూపీస్ అనేది 17% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది నాకు ఒకసారి కామెంట్ చేయడమా, వాల్యూ చెప్పాలి. చెప్పాలి ఆన్సర్. సో దీన్ని ఏమవుతుందమ్మా? గుడ్, చాలామంది బి అంటున్నారు ఆన్సర్. సో దీన్ని ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందమ్మా అంటే 9711 అనేది వస్తుంది. ప్రొడక్ట్ ఎంత? ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంతమ్మా? డైరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 9711. మరి 100 ఎవరు తీసుకొచ్చారు? నువ్వే కదా. సో దీని ప్రొడక్ట్ ఎంతమ్మా? ఎంత అవుతుంది? 10,000. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందమ్మా అంటే 289 అనేది డిఫరెన్స్ అవుతుంది. మరి ఇక్కడ చూడు 10,000 రూపీస్ ఉండేది అది 9,711 అనేది అయ్యింది. ఓకేనా? అంటే మరి డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా, తగ్గిందా పెరిగిందా అంటే తగ్గింది. అంటే మన ఆప్షన్ 1లో ఏముంది? పెరిగిందనే ఆప్షన్ ఉంది. అదే ఆప్షన్ 2లో డిక్రీజ్ ఉంది, ఆప్షన్ 3లో తగ్గుదల ఉంది, ఆప్షన్ 4లో పెరుగుదల ఉంది. అంటే ఆన్సర్ అనేది ఈ రెండింటిలో ఉంటుంది. ఇక్కడ చూస్తే 0లో 1 పోతే ఎంత వస్తుందమ్మంటే 9. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్ 1బిలో 9 అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అనిల్ ఒక పనిని 80 రోజుల్లో చేయగలడు. అనిల్ ఒక పనిని 80 రోజుల్లో చేయగలడు. మొత్తం పనిలో ఎంత శాతం పనిని అనిల్ 30 రోజుల్లో పూర్తి చేయగలడు అని అడుగుతూ ఉన్నాడు. సో అనిల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 80 days. వాట్ పర్సెంటేజ్ వర్క్ ఆఫ్ ది టోటల్ వర్క్ కెన్ బి డన్ బై 30 days అంట. సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇది ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అన్నీ కూడా మీరు ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు. చెప్పాలి ఆన్సర్. ఈజీ క్వశ్చన్ ఇది. పర్సంటేజ్లు అనే టాపిక్ అనేది చాలా అవసరం మనకు అందరికీ కూడా, వెరీ ఇంపార్టెంట్. జీడీకి సంబంధించి 2022 2024 4th షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. ఇంత చిన్న బిట్లో అడుగుతూ ఉంటాడు. సో ఈజీగా వచ్చే బిట్ని నువ్వేం చేయాలి? రాన్ దగ్గర ఏదైతే ఉంటుందో దాని దగ్గర పెట్టేసుకోవాలి. అంటే టైం అనేది మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేయమా. గుడ్, చెప్పాలి ఆన్సర్. ఒక రైట్ చూడండి ఏమన్నాడంటే అనిల్ ఒక పని మొత్తం పని 80 రోజుల్లో పూర్తి చేయగలడట. అంటే వాడికి మొత్తం మార్కులు ఎంత? 80 మార్కులు. మరి వాడు ఎన్ని మార్కులు వచ్చాయి? 30 మార్కులు వచ్చాయి. మరి పర్సంటేజ్ కావాలి కాబట్టి 100. మనకు మార్కుల్లో ఈజీ కదా, వర్క్ కంటే మార్కుల్లో కన్వర్ట్ చేసుకోవడం ఈజీ కాబట్టి అలానే చెప్పుకుంటూ ఉన్నాం. సో మొత్తం మార్కులు 80, ఒక పరీక్షలో 80 మార్కులు పెడితే వాడికి 30 మార్కులు వచ్చాయి. అంటే వాడికి వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100%. మరి ఇక్కడ 0కి 0 కట్ చేస్తే 4 2s 425. సో 25 3s ఎంతమంటే 75. మరి 75లో హాఫ్ ఎంత అంటే 37 అనేది మన ఆన్సర్ అవుతుంది. 37. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మా సుభాష్ ఒకసారి చెక్ చేయమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా.
ఒక నిర్దిష్ట మొత్తంలో 10% తగ్గించి మిగిలిన దాని నుండి 70% తీసివేసిన తర్వాత దాని విలువ 1188 మిగిలి ఉంది. ఆ మొత్తం విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఆఫ్టర్ డిడక్టింగ్ 10% ఫ్రమ్ ఏ సెర్టెన్ సమ్ అండ్ దెన్ డిడక్టింగ్ 70% ఆఫ్ ద ఫ్రమ్ ద రిమైనింగ్ అండ్ 1188 ఈజ్ ద లెఫ్ట్. వాట్ ఈజ్ వాజ్ ద సమ్? వెరీ గుడ్ ప్రవీణ్, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా మీరు ఆల్రెడీ చేసే ఉంటారు. ఆల్రెడీ మనం చేసిన టైప్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చేటప్పుడు నువ్వు స్పీడ్గా ఉండాలి ఆన్సర్కి. గుడ్, స్పీడ్గా చెప్పాలమ్మా. స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది అవసరం మనకి. వెరీ గుడ్, సి అంటున్నారు చాలామంది. గుడ్ గుడ్, చెప్పాలి స్పీడ్గా. వెరీ గుడ్. వెరీ గుడ్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. మోహన్ నెలవారీ ఆదాయం 10% తగ్గింది. అతని నెలవారీ ఆదాయం మళ్ళీ అసలు నెలవారీ ఆదాయం సమానంగా ఉండాలంటే సుమారు ఎంత శాతం పెంచాలి అని అడుగుతూ ఉన్నాడు. Mona is monthly income is reduced by 18% by approximate. What is percentage is the monthly income must be increased so that the again equal to his original monthly income.
చిన్ని కృష్ణ, వెరీ గుడ్. చాలామంది బి అంటున్నారు. అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే తగ్గితే అంతే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా? ప్రవళిక, సునీత, గుడ్. ఓకే రైట్. చూడండి అమ్మా, ఏమన్నాడంటే ఆల్రెడీ మీకు ఏం చెప్పుకున్నాం, ఇది డిఫరెంట్ బై తేడా బై ఎక్కువ వాల్యూ అడిగితే తక్కువ వాల్యూ వేసేసుకోవాలి ఇంటూ 100% అని ఫార్ములా మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఏమన్నాడమ్మా, 100 ఉండేదంట 18% తగ్గింది అంటే ఎంత వచ్చినట్టు వాడికి 82% వచ్చింది. మరి ఇక్కడ 82 18 తేడా బై ఎంత శాతం పెంచాలి అన్నాడు. ఓకేనా? పెంచాలి అనేటప్పుడు ఏ వాల్యూ వేయాలి, నువ్వు లో వాల్యూ వేయాలి ఇంటూ 100%. ఇక్కడ నీకు ఏం అడిగాడు చూడు ఒకసారి, అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు. అంటే నువ్వు దీన్ని 80 అనుకోవచ్చు కదా, కాసేపు 80 అనేసుకోవచ్చా? రైట్. మరి 0కి 0 క్యాన్సిల్, 2 4s 2 5s, 2 2s 2 9s, ఎంత ఉందమ్మంటే 45/2. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత రాసేసుకోవచ్చు నువ్వు, 22% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. చాలామంది బి అనే ఆప్షన్ ఇచ్చారు. ఎంత పర్సంటేజ్ తగ్గితే అంత పర్సంటేజే మన ఆన్సర్ అవుతుందా? ఓకేనా? సో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం బిఫోర్నే చేసాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కారు ప్రారంభ విలువ 150000. ప్రతి సంవత్సరం కారు విలువ దాని ప్రారంభ విలువలో 20% తగ్గుతుంది. 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అవుతుందని అడుగుతా ఉన్నాడు. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ కార్ ఈజ్ 1,50,000. ద వాల్యూ ఆఫ్ కార్ depreciated by 20% of its initial value each year. What will be the value of after 2 years? 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఆన్సర్ విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఇది కూడా ఈజీనే, ట్రై చేయండి ఒకసారి. స్పీడ్గా చెప్పాలి కొంచెం. మ్యాథ్స్ రాదు అంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది అవసరం మనకి. గణేష్, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సరే రాకుండా ఉండదమ్మా. సునీత ఆప్షన్ డి అంటున్నారు. గుడ్ రైట్. చూడండి అమ్మా, ఏమన్నాడు ఇక్కడ మనకంటే ఒక కార్ విలువ అంట ఫస్ట్లో ఎంత ఉంది, 1,50,000 ఉంది. అయితే మొదటి సంవత్సరం అంట 20%, అదేవిధంగా 2 సంవత్సరాల తర్వాత అంటే తగ్గుతూ వచ్చింది దాని విలువ. అంటే ఇప్పుడు దాని విలువ ఎంత అవుతుంది, 80 రూపాయలు అవుతుంది. సెకండ్ ఇయర్లో ఎంత అవుతుంది, 80 అవుతుంది. సో ఫైనల్గా ఎంత ఉందని అడుగుతా ఉన్నాడు. మరి ఇక్కడ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, అగైన్ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ కూడా మంది ఆప్షన్ 2 చేయొచ్చు మనం, బట్ మన సొల్యూషన్ చేద్దాం. ఓకే, 8 8 ఎంతమంటే 64 ఇంటూ 1500. 15 టేబుల్ 15 4 ఎంతమ్మా 60. అంటే 15 6 ఎంత 90. అంటే 90 + 6 96. అంటే ఆప్షన్ ఏముండాలి నీకు, 96తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ 1 82 ఉంది, 84 ఉంది, 78 ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద 96. సో వెరీ గుడ్. చాలామంది 96,000 చెప్పారు. గుడ్. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 35% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ in increased by 35%. What will be the percentage increase in inertia in its area? చెప్పాలి ఆన్సర్.
ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా మోర్ దెన్ అండ్ లెస్ దెన్ అనే క్వశ్చన్ పర్సంటేజ్ల మీదే మనకు అడిగాడు. ఇది కూడా ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు. ఎప్పుడంటే 28 ఫిబ్రవరి 2024లో. ఇదమ్మా బిఫోర్ క్వశ్చనా. సో ఏమన్నాడు తను, ఒక కారు అంట 1,50,000 ఉంది. సో దీన్ని ఫస్ట్ ఒక మొదటి సంవత్సరం 20% తగ్గింది, అంటే 80% అవుతుంది తగ్గింది. కాబట్టి సెకండ్ ఇయర్లో కూడా అదే 20% తగ్గింది, అంటే 80 అవుతుంది మళ్ళీ. మరి 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, అగైన్ ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 8 8 ఎంతమ్మా, ఇక్కడ ఉండేది 1500 × 64 అనేది మిగులుతుంది ఇక్కడ. సో 15 టేబుల్లో 15 4 ఎంత 60, అంటే 0 పక్కన పెట్టేసుకో. 15 6 ఎంత 90 + 6 ఎంత 96, అంటే జీరోస్ వదిలేసి ఏముంది మనకు నెంబర్ ఇక్కడ 96, అంటే ఆప్షన్ 4లో ఉంది కాబట్టి అదే మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకే రైట్. దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. రైట్. ఇప్పుడు ఏమన్నాడు, ఒక రైట్ చూడమ్మా. వృత్తం యొక్క వ్యాసార్థం 35% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఆన్సర్ చెప్పాలి తొందరగా. సో సర్కిల్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏరియాకి πr². సో దీన్ని పక్కన పెట్టేసి ఏముంది మనకి ఇక్కడ r², అంటే r విలువ ఎంతమ్మా ఇక్కడ 35, అంటే 100 × 35 కాబట్టి ఏమైంది ఇక్కడ పెరిగింది, అంటే 135/100. 2 సార్లు ఇక్కడ r ఉంది కాబట్టి మనం కూడా 2 సార్లు వేసేసుకోవాలి. 135/100. ఈ 100కి 100కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ జీరోస్ ఉన్నాయని కట్ చేసేసుకోకూడదు ఇక్కడ. వాట్ ఇస్ ద 135² ఇక్కడ 135 ఉంది కాబట్టి 135² అంటే 5 5 ఎంతమ్మా 25. మరి 13 × 14 ఎంత ఏమవుతుంది, సో 182. మొత్తం విలువ ఎంత 18225 అంట. మరి ఇక్కడ /100 ఉంది కాబట్టి /100 అనమాట. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 2 zeros ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 zeros పెట్టేసేయాలి, అంటే 182.25 అనేది నీ ఆన్సర్ అవ్వాలి. కానీ స్టార్టింగ్లీ 100 నీ తీసుకున్నావు కాబట్టి -100. సో ఏమొస్తుందామంటే 82తో నీ ఆన్సర్ అనేది స్టార్ట్ అవ్వాలి, అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. టుడే సెక్షన్కి లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇలాంటి వీడియో ఇంకా క్లాసెస్ మనం ముందు చాలా చూద్దాం. అంటే మీకు ఈరోజు క్లాస్ వచ్చేసి మీకు ఓన్లీ సొల్యూషన్ పరంగానే ఉంది. వెరీ గుడ్. బిఫోర్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఆప్షన్ సి అంటున్నారు. 19th చెప్పాలమ్మా ఆన్సర్. ఒక తరగతిలో 38% బాలురు మరియు 31 బాలికలు ఉన్నారంట. తరగతిలో బాలురు సంఖ్య ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 38% ఆఫ్ బాయ్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 31. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడిగాడు. చాలామంది ఇక్కడ టోటల్ ఉంటుంది అనేసి టోటల్ ఫైండ్ చేసేస్తూ ఉంటారు చాలామంది. అదే ఆప్షన్ ఉంటే టిక్ పెట్టేస్తాం. సో రేపు మనం ఎగ్జామ్ రాసేసి వచ్చినాక నేను రైట్ చేశాను కానీ ఆన్సర్ తప్పు ఇచ్చాడని అనుకుంటే మంద మిస్టేక్ అవుతుంది అది. అందుకనే క్వశ్చన్ ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లియర్గా చదువుకోవడం నేర్చుకోండి ఏదైనా సరే. ఆ తర్వాత మనకి ఆన్సర్ అనేది వస్తుందో రాదో సెకండరీ. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చదవడం. క్వశ్చన్ నీకు చదవడం వచ్చింది అంటే క్వశ్చన్ నువ్వు అర్థం చేసుకున్నావంటే 80% ఆన్సర్ అనేది నీ చేతిలో ఉంది అని అర్థం. సో మిగతా 20% అనేది నువ్వు ఆప్షన్ ట్రై చేయాలి. ఓకేనా.
కృష్ణ ఆప్షన్ 2 చేయమని చెప్తా ఉన్నారు. సో ఆప్షన్ 2 అనేది కొంచెం ఆల్రెడీ మాకు వచ్చనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆప్షన్ 2 చేయాలని నేనే చెప్తున్నాను కదా. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ ప్రిపరేషన్ అనేది ఒక టైం టేబుల్ వేసుకొని మీరు చదువుకుంటామా మీకు గ్యారంటీగా 120 అబవ్ మార్క్స్ అనేది మీకు వస్తాయి. ఎందుకంటే మనకు ఉండేది ఇంకా 2 months మాత్రమే టైం ఉంది. సో దీన్ని మీరు వినియోగించుకోవాలి. వెరీ గుడ్. చూడమ్మా, ఒక తరగతిలో 38% బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా 100% ఉంటే అందులో బాయ్స్ 31% ఏమయ్యారంటే బౌలర్ ఉన్నారు. మరి గర్ల్స్ ఎంతమంది ఉంటారమ్మా? 100లో తీసేయవచ్చు కదా. దీన్ని తీసేస్తే ఎంత ఉంటుంది? ఇక్కడ 69% అనేది ఎవరు ఉంటారు? గర్ల్స్ ఉంటారు. అంతేనా? సారీ అమ్మా, 38% కదా ఇది. ఓకే, రైట్. 38% ఆర్ బాయ్స్ అయితే మరి గర్ల్స్ ఎంత అవుతారమ్మా? టోటల్ 100 అవ్వాలి. సో ఇందులో బాయ్స్ వచ్చేసి 38, మరి గర్ల్స్ ఎంత అవుతారు? 62% అవుతారు. అంతే కదా. ఎందుకంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 100% ఉండాలి. వెరీ గుడ్. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఈ 62% వాల్యూ మనకి ఇచ్చేసాడు. ఎంతమ్మా? 31 గర్ల్స్ అంట. సో 61% అనేది 31 అయితే మనకు అడిగింది ఏంటి? బాయ్స్ ఎంతమంది అడుగుతారు. మళ్ళీ ఏం చేస్తారు చాలామంది అంటే 100% ఏమవుతుంది అంటారు. అంటే టోటల్ ఫైండ్ చేసి మళ్ళీ 38% ఫైండ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అంత అవసరమా మనకంటే? 62% 31 అయితే 38% ఏమవుతుంది? ఓకేనా. సో 38/62 ఇంటూ 31. 38 1s 2s, 2 1s 17. అంటే 17 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కొంతమంది ఆప్షన్ 2 ఎలిమినేషన్ చేయమంటా ఉన్నారు. సో దాన్ని ఏ విధంగా అంటే ఇక్కడ చూస్తే బాయ్స్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు నీకు? 38% ఇచ్చాడు. సో ఈ 38% అనేది క్రింది ఇచ్చిన ఆప్షన్లో దేనితో కట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు 19 ఉంది. ఈ 38 19తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడమ్మా. సో అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. మళ్ళీ 38ని 17తో అవుతుందా? అవ్వదు. 16తో అవుతుందా? అవ్వదు. 15తో అవుతుందా? అవ్వదు. అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పుడంటే కొంత మేము నేర్చుకున్నాం, మాకు అవగాహన ఉంది అనుకున్న వాళ్ళైతే ఇలా ఆప్షన్ 2 వెళ్తారు. నేను మీకు ముందు వీడియోస్లో మీకు మనం కొన్ని చాప్టర్లు కంప్లీట్ అయినాక ఏ విధంగా షార్ట్ కట్ చేయాలి ఇంకా మనం చూస్తూ వెళ్దాం. ఓకేనా. సో నోటిఫికేషన్ మ్యాక్సిమం మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 30 లోపు అనేది నోటిఫికేషన్ వస్తుందమ్మా. ఎందుకంటే మనకి మొన్ననే మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు కాబట్టి యాక్చువల్గా మనకి అక్టోబర్ 2 నుంచి 15th లోపు అనేది నోటిఫికేషన్ జారీ అవ్వాలి. కానీ అవ్వలేదంటే మ్యాక్సిమం మనకి 30 లోపు అనేది నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో జీడీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే మనకి ఒక సెర్టెన్ టైం టేబుల్ వేసుకొని కంపల్సరీగా అంటే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ అంటే దాంతోపాటు, ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిన వెంటనే మీకు కొన్ని డేస్లోనే మీకు గ్రౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా మీరు చదువుతో పాటు గ్రౌండ్ కూడా ఫోకస్ చేయాలి. మీరు ఎంత చదివేసి క్వాలిఫై అయిపోతారు, క్వాలిఫై అయినాక గ్రౌండ్ క్వాలిఫై అవ్వకపోతే ఏమవుతుందమ్మంటే మన జాబ్ అనేది మళ్ళీ మిస్ అయిపోతుంది. సో అందుకనే నువ్వు ఎడ్యుకేషన్ మీద ఎంతైతే ఫోకస్ పెడుతున్నావో గ్రౌండ్ మీద కూడా అదే ఫోకస్ ఉండాలి. అంటే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చేసినాక ఒక 1 hour రెస్ట్ తీసుకొని నీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి మన పిఆర్ అకాడమీలో కేవలం 999 రూపాయలకు 6 నెలల వ్యాలిడిటీతో మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నారు. సో దాంట్లో మీకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. దాంతో పరంగానే మీకు ఏంటంటే 1 lakh బిట్స్ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. ఈ 1 lakh బిట్స్ మీరు చదివితే జిఎస్ అనేది కంపల్సరీగా మీకు మంచి మార్క్స్ రావడానికి అవసరం పడుతుంది ఇది. ఓకేనా. సో ఓకే అండి, థ్యాంక్ యూ.
ఈ వీడియో అందరూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ రేపు 6 PM మీకు లైవ్ అనేది ఉంటుంది. సేమ్ పర్సంటేజ్ అనే టాపిక్ నుంచే మీకు క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.